హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 8 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. అందరి ఆశీర్వాదాల మధ్య అందరి సమక్షంలో సాక్షి అధికారంగా తారక్ భార్య అయ్యింది. తాళి కట్టిన వెంటనే తారక్ నెమ్మదిగా ఆమె చెవి దగ్గరికి వాలి వెల్కమ్ టు ది హెల్ వైఫీ అని వ్యంగ్యంగా గుసగుసలాడాడు. ఆ మాట వినగానే సాక్షి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భయంతో కళ్ళు పెద్దవి చేసి మొదటిసారి అతని కళ్ళల్లోకి నేరుగా చూసింది. ఆ చూపులో ద్వేషం, వ్యంగ్యం, ఏదో గెలిచిన ఆనందం స్పష్టంగా కనిపించాయి. కానీ ఆమె మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పురోహితుడు చెప్పినట్టుగానే తారక్ సాక్షి చిటికని వేలు పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి అగ్నిగుండం చుట్టూ 7 ప్రదక్షిణలు ప్రారంభించారు. భయంతో వణుకుతూ ఉన్న సాక్షి చిటికని వేలు చెమటతో అతని చేతిలో నుండి జారిపోతూ ఉంది. అది గమనించిన తారక్ ఆమె వేలుని మరింత గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఆ స్పర్శకి సాక్షి ఒళ్ళు ఒక్కసారిగా చిలకరించింది. అయినా సైలెంట్గానే అతని వెంట అడుగులు వేసింది. ప్రదక్షిణలు పూర్తయ్యాక పురోహితుడు సప్తపది ప్రారంభించాడు. ఇప్పుడు మొదటి అడుగు అంటూ మంత్రోచ్చరణ మొదలుపెట్టాడు. సప్తపదిలో మొదటి అడుగు. వివాహంలో అత్యంత పవిత్రమైన క్షణాలలో ఇది ఒకటి. ఈ మొదటి అడుగులో వరుడు తన భార్యతో జీవితాంతం సుఖంలోనూ కష్టంలోనూ నీతోనే ఉంటాను అని ప్రమాణం చేస్తాడు. ఆమెకి తన కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాను అని, భార్య పిల్లల సంతోషమే తన జీవిత లక్ష్యం అని మాటిస్తాడు. అలాగే వధువు కూడా భర్త కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా చూసుకుంటాను అని, వాళ్ళందరినీ ప్రేమగా బాధ్యతగా చూసుకుంటానని వాగ్దానం చేస్తుంది. ఆ పవిత్రమైన మొదటి అడుగును తారక్ సాక్షి కలిసి వేశారు. సప్తపదిలో రెండో అడుగు. ఈ రెండో అడుగులో వరుడు తన భార్యకు మరో గొప్ప వాగ్దానం చేస్తాడు. జీవితాంతం నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, నీ పట్ల ఎప్పుడు నిజాయితీగా నమ్మకంగా ఉంటాను అని ప్రమాణం చేస్తాడు. ఆమె సంతోషంలోనూ ఆమె బాధలోనూ ఆమెకి అండగా వెన్నెముకలాగా నిలుస్తాను అని మాటిస్తాడు. అంతేకాదు తన భార్యకి, తన కుటుంబానికి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎలాంటి లోటు రాకుండా కాపాడుతాను అని భరోసా ఇస్తాడు. అదే సమయంలో వధువు కూడా తన రెండో అడుగుతో ఒక ప్రమాణం చేస్తుంది. జీవితంలోని ప్రతి బాధ్యతను నీతో కలిసి పంచుకుంటాను అని, సుఖంలోనూ కష్టంలోనూ ప్రతి పరిస్థితిలోనూ నీకు తోడుగా నిలుస్తాను అని వాగ్దానం చేస్తుంది. ఆ పవిత్రమైన రెండో అడుగును తారక్ సాక్షి కలిసి వేశారు. సప్తపదిలో మూడో అడుగు. ఈ మూడో అడుగులో వరుడు తన భార్యకు మరో పవిత్రమైన మాటిస్తాడు. నేను కష్టపడి పనిచేస్తాను, మన కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని వాగ్దానం చేస్తాడు. తమ పిల్లలకి మంచి భవిష్యత్తు, మంచి విద్య, మంచి జీవితం అందించేందుకు ఎప్పుడూ శ్రమిస్తాను అని ప్రమాణం చేస్తాడు. అదే సమయంలో వధువు కూడా నేను జీవితాంతం నీ పట్ల నమ్మకంగా ఉంటాను అని మాటిస్తుంది. భర్త కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని బాధ్యతగా కాపాడుతాను, ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను అని ప్రమాణం చేస్తుంది. ఆ పవిత్రమైన మూడో అడుగును తారక్ సాక్షి కలిసి వేశారు. సప్తపదిలో నాలుగో అడుగు. ఈ నాలుగో అడుగులో వరుడు తన భార్యకు కృతజ్ఞత తెలియజేస్తాడు. నా జీవితంలోకి వచ్చి దాన్ని సంపూర్ణం చేసినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్తాడు. అంతేకాదు తన కుటుంబాన్ని, ఆమె కుటుంబాన్ని సమాన గౌరవంతో చూసుకుంటాను అని మాటిస్తాడు. జీవితంలో తీసుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయంలో ఇరు కుటుంబాల అభిప్రాయానికి విలువిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు కూడా తన భర్త తీసుకునే ప్రతి మంచి నిర్ణయంలో తోడుగా నిలుస్తాను అని, అతనికి అడుగడుగున అండగా ఉంటాను అని ప్రమాణం చేస్తుంది. ఆ పవిత్రమైన నాలుగో అడుగును తారక్ సాక్షి కలిసి వేశారు. సప్తపదిలో ఐదో అడుగు. ఈ ఐదో అడుగుతో భార్యాభర్తలు ఒకరినొకరితో జీవితాంతం తోడుగా ఉంటాము అని ప్రమాణం చేస్తారు. సుఖమైన, దుఃఖమైన ప్రతి భావాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటామని మాటిస్తారు. అంతేకాదు ఆరోగ్యవంతమైన కుటుంబ జీవితం ప్రసాదించాలి అని, సద్గుణాలు కలిగిన సంతానంతో తమ జీవితాన్ని ఆశీర్వదించాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఆ పవిత్రమైన ఐదో అడుగును తారక్ సాక్షి కలిసి వేశారు. సప్తపదిలో ఆరవ అడుగు. ఈ ఆరవ అడుగులో భార్యాభర్తలు ఒకరినొకరు జీవితాంతం ప్రేమగా, గౌరవంగా ఉంటాము అని ప్రమాణం చేస్తారు. ఎలాంటి కష్టమైనా, ఎలాంటి పరీక్ష వచ్చినా ఒకరినొకరు విడిచిపెట్టకుండా కలిసి ఎదుర్కొంటామని మాటిస్తారు. జీవితాంతం సంతోషంగా ఉండే శక్తిని ప్రసాదించమని ఇద్దరూ కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తారు. కుటుంబ బాధ్యతలైన, జీవిత కర్తవ్యాలైన అన్నిటినీ కలిసి నెరవేరుస్తాము అని వాగ్దానం చేస్తారు.
ఆ పవిత్రమైన 6వ అడుగును తారక్ సాక్షి కలిసి వేశారు. సప్తపదిలో 7వ అడుగు. ఇది సప్తపదిలో చివరి అడుగు. ఈ చివరి అడుగులో ఇప్పటి వరకు చేసిన 6 ప్రమాణాలని జీవితాంతం నిలబెట్టుకుంటాము అని భార్యాభర్తలిద్దరూ దేవుని సాక్షిగా మాటిస్తారు. ఇకపై నీ కుటుంబం నా కుటుంబం అని తేడా ఉండదు అని 2 కుటుంబాలు ఒక్కటేనని అంగీకరిస్తారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఒకరినొకరు ఎప్పటికీ విడిచిపెట్టబోము అని చివరి ప్రమాణం చేస్తారు. పురోహితుడు చెప్పిన ప్రతి మాటను తారక్ సాక్షి పునరావృతం చేశారు. కానీ ఆ చివరి ప్రమాణం పలుకుతున్న క్షణంలో తారక్ గుండెలో ఏదో తెలియని నొప్పి. అతను తలెత్తి చూశాడు. కన్నీళ్లతో నిండిన కళ్ళతో సాక్షి తనని చూస్తూ ఉంది. ఆ చూపు ఒక్క క్షణం అతని మనసుని కదిలించింది. అదే సమయంలో శాలిని చూపు తన కూతురి చేతులపై పడింది. ఆమె చేతులు స్వల్పంగా వణుకుతూ ఉన్నాయి. వేళ్లు భయంతో కంపిస్తూ ఉన్నాయి. ఒక తల్లిగా ఆ దృశ్యం చూసి ఆమె గుండె ముక్కలయ్యింది. ఇప్పటి వరకు సాక్షి తారక్ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ఈ పెళ్లికి ఒప్పుకున్నారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ తారక్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపం, ద్వేషం, ఆవేశం, సాక్షి కళ్ళల్లో ఆగని కన్నీళ్లు అసలు నిజం మరో కథ చెప్తున్నాయి. ఆ తర్వాత ఇద్దరు పెద్దవాళ్ళందరి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. చివరగా గురువుగారి పాదాలకు నమస్కరించేందుకు వంగారు. వారి తలపై చెయ్యుంచి ఆశీర్వదించిన గురువుగారు నెమ్మదిగా తారక్ ముఖం వైపు చూశాడు. గురువుగారు తారక్ ముఖం వైపు చూసి చిరునవ్వు నవ్వారు. నీకు దొరికిన దాన్ని ఎప్పుడూ కోల్పోకు నాయనా. నీ చేతికి వచ్చినది అమూల్యమైనది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఒకవేళ కోల్పోతే మళ్ళీ దాన్ని పొందడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అని ఆశీర్వదించారు. తర్వాత సాక్షి తలపై చెయ్యుంచి, అంతా మంచే జరుగుతుందమ్మా. నీ ఓర్పే నీ బలం. అదే నిన్ను గెలిపిస్తుంది అని అన్నారు. తారక్ ముఖమంతా చెమటలతో తడిసిపోవడం చూసిన చంద్రప్రసాద్ వెంటనే తన రుమాలు తీసి అతని ముఖం తుడిచాడు. ఏమైంది నాన్న? చాలా అలసటగా ఉందా అని ఆప్యాయంగా అడిగాడు. కొంచెం, కానీ నేను మేనేజ్ చేసుకోగలను డాడ్ అని తారక్ చెప్పాడు. ఆ తర్వాత రఘు, శాలిని కన్నీటి మనసుతో కన్యాదానం పూర్తి చేశారు. బయట అరుంధతి నక్షత్రం చూపించే ఆచారం జరుగుతుంది. సాక్షి ఫింగర్ను మెల్లగా పట్టుకొని తారక్ ఆమె చేతికి దగ్గరగా వాలి, నక్షత్రం కనిపించిందా అని అడిగాడు. సాక్షి నెమ్మదిగా లేదు అన్నట్టు తలూపింది. పర్లేదులే, ఇప్పుడు కనిపించకపోతే బాధపడకు. ఈ రాత్రి నేను నీకు చూపిస్తాను అని చెప్పి ఆమె చెవి కింద తన పెదాలు స్వల్పంగా తాకించాడు. ఆ స్పర్శకి సాక్షి వల్లంతా వణికిపోయింది. బయటకి ఏమీ తెలియనివ్వకుండా నిలబడినా లోపల మాత్రం పూర్తిగా కుళ్ళిపోయింది. అరుంధతి నక్షత్రం చూసి వచ్చేసరికి తారక్ కూడా బాగా అలసిపోయాడు. ఇంకా సంతోష్ తన్మయ్ పెళ్లికి 2 గంటల సమయం ఉండడంతో అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. తారక్ తన గదిలోకి వెళ్ళాడు. అతని వెనక్కి భాగ్యలక్ష్మితో కలిసి సాక్షి కూడా వెళ్ళబోతూ ఉండగా శాలిని ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళింది. ఎవరూ లేని చోట ఆపి చేతులు కట్టుకొని సాక్షి ముఖాన్ని గట్టిగా చూస్తూ నిలబడింది. అమ్మా అని సాక్షి మెల్లగా పిలిచింది. కానీ శాలిని ముఖంలో కనిపిస్తున్న కోపం చూసి సాక్షి గుండె ఒక్కసారిగా దడదడలాడింది. నా మీద ఒట్టు పెట్టి చెప్పు సాక్షి, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని గట్టిగా అడిగింది. తారక్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా అని అడుగుతూనే తన చేతిలో ఉన్న కొన్ని ఫోటోలు ఆమె ముందుకు చాచింది. అయితే ఈ ఫోటోలు ఏం చెప్తున్నాయి సాక్షి? ఆ ఫోటోలు చూసిన క్షణంలో సాక్షి ముఖం మారిపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు ఉబికాయి. వణుకుతూ ఉన్న చేతులతో తల్లి వైపు చూసింది. శాలిని గొంతు వణికిపోయింది. సాక్షి, తారక్ నిన్ను ద్వేషంతోనే పెళ్లి చేసుకున్నాడా అని అడిగింది. ఆ మాట విన్న వెంటనే ఆమె కాళ్ళకి బలం లేక అక్కడికక్కడికే నేలపైన కూర్చుంది. తల పట్టుకుని ఏడుస్తూ, అయ్యో, నా చేతులతోనే నా కూతురు జీవితాన్ని నాశనం చేశానా అని విలపించింది. సాక్షి మాత్రం తల్లి చేతిలోని ఫోటోలు ఒక్కొక్కటిగా తీసుకొని కన్నీళ్లతో చూస్తూ నిలబడిపోయింది. సాక్షి తారక్ దగ్గర నిలబడి ఉన్న ఫోటోలు, రిసార్ట్కి వచ్చిన రోజు వర్షంలో ఇద్దరూ కలిసి తడిసిన ఫోటో, అతను ఆమె నడుము పట్టుకొని గోడకి ఆనచ్చి ఉన్నట్టు కనిపించే ఫోటో, ఇలా ఒక్కో ఫోటో ఆమె కళ్ళ ముందుగా మెరుస్తూ వెళ్ళాయి. అమ్మా అని ఏడుస్తూ శాలిని కాళ్ళ దగ్గర కూర్చుంది సాక్షి. ఈ ఫోటోలు నిజమే అమ్మా, కానీ నువ్వు అనుకుంటున్న అర్థంలో కాదు అని కన్నీళ్ల మధ్యలో చెప్పింది. ఆ తర్వాత ఇప్పటి వరకు తారక్ తనతో ఎలా ప్రవర్తించాడో, ఎందుకలా జరిగిందో, తనకెదురైన ప్రతి సంఘటనను మొదటి నుండి చివరి వరకు శాలినికి వివరించింది. అన్నీ విన్న శాలిని ఒక్క క్షణం షాక్కి గురయ్యింది. ఏం చెప్తున్నావమ్మా? ఇంత బాధ నువ్వు ఒక్కదానివే భరించావా? నేను మాత్రం నేను తప్పుగా అర్థం చేసుకున్నానా అని వణుకుతూ ఉన్న చేతులతో సాక్షి ముఖాన్ని పట్టుకొని గట్టిగా ఏడ్చింది. నన్ను క్షమించు తల్లి, నా చేతులారా నీ జీవితాన్ని నాశనం చేశాను. నేను నీకు తల్లిని అని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు అంటూ గుండెలు పగిలేలాగా విలపించింది.
అమ్మా ప్లీజ్ ఏడవ్వాకు అని సాక్షి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ శాలిని కళ్ళల్లో అప్పటికే ఒక నిర్ణయం కనిపించింది. లేదు సాక్షి, ఈ పెళ్లికి అసలు అర్థమే లేదు. ఇక నేను ఒక్క క్షణం కూడా మౌనంగా ఉండను. ఇప్పుడే అందరి ముందు నిజం చెప్పేస్తాను అని లేచి బయటికి వెళ్ళడానికి అడుగు వేసింది. ఏమైనా ఇంటిని నాశనం చేసే పని చేస్తే మాత్రం నేనస్సలు ఊరుకోను అని శాలిని గట్టిగా హెచ్చరించింది. అంతలోనే బయట నుండి శాలిని, రాండి ఇప్పుడు సంతోష్ తన్మయ్ పెళ్లి ముహూర్తం సమయం అయింది అని పిలవడంతో ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. గదిలో ఒంటరిగా మిగిలిపోయిన సాక్షి తన జీవితమే క్షణాలలో ఎంతలా మారిపోయిందో తలుచుకుని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది. కొద్దిసేపటికే మీనాక్షి లోపలికి వచ్చి, సాక్షి ఇక్కడే ఉన్నావా, రా అమ్మా, అందరూ మండపంలో ఉన్నారు, సంతోష్ తన్మయ్ పెళ్లి ముహూర్తం వచ్చింది కదా అని పిలిచింది. సాక్షి సైలెంట్గా తలూపి ఆమె వెంట నడిచింది. మండపానికి చేరుకున్న వెంటనే ఆమెను తారక్ పక్కనే నిలబెట్టారు. ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేషాధారంలో పక్క పక్కనే నిలబడగా చూసిన వారికి సాక్షాత్తు శివపార్వతుల జంటలాగా అనిపించింది. అందరి ఆశీర్వాదాల మధ్య సంతోష్ తన్మయ్ వివాహం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఘనంగా పూర్తయింది. సంతోష్ తన్మయ్ మెడలో తాళి కట్టిన క్షణంలో తారక్ కళ్ళల్లో తెలియకుండానే ఒక కన్నీటి బొట్టు మెరిసింది. అది ఆనందమో, మనసు మీదున్న భారమంతా దిగిపోయిన ఉపశమనమో, లేక తన చెల్లి జీవితానికి చివరికి ఒక మంచి దారి దొరికినందుకు సంతృప్తో అతనికే తెలియదు. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత తారక్ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులంతా రిసార్ట్ను ఖాళీ చేసి ఇంటి వైపు బయలుదేరారు. సంతోష్ ఇంటికి బయలుదేరే సమయం రాగానే తన్మయ్ గట్టిగా ఏడవసాగింది. ఆమెతో పాటు కౌసల్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. చంద్రప్రసాద్ యాదవ్ను గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ ఉన్న తన్మయ్ తలను ప్రేమగా నిమురుతూ, అక్కడ అందర్నీ గౌరవించు, సంతోషంగా ఉండు, ఇదే మన ఆనందం అని ప్రేమగా చెప్పాడు. భాగ్యలక్ష్మి కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ మనవరాల్ని ఆశీర్వదించింది. తర్వాత తన్మయ్ తన అన్న తారక్ను గట్టిగా హత్తుకొని, అన్నయ్య ఈ చెల్లిని ఎప్పుడు మర్చిపోవు కదా అంటూ ఏడ్చింది. తారక్ ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి, నువ్వు ఎప్పటికీ నా బేబీవి అని ఓదార్చి సంతోష్తో కలిసి ఆమెను పంపించాడు. ఆ దృశ్యమంతా చూస్తూ సైలెంట్గా నిల్చుకొనున్న సాక్షిని చూసిన శాలిని గుండె ముక్కలయ్యింది. దగ్గరకు వచ్చి ఆమెను గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఏ మాట మాట్లాడకుండా రఘుతో కలిసి కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరే, అన్నీ పూర్తయ్యాయి. కౌశల్య, రా, కొత్త కోడలికి గృహప్రవేశం ఏర్పాట్లు చేద్దాం. తారక్, సాక్షి మీరు కూడా రాండి అని భాగ్యలక్ష్మి చెప్పింది. చంద్రప్రసాద్ యాదవ్ కౌశల్యతో కలిసి కారెక్కి ముందుగా బయలుదేరాడు. ఎటో శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉన్న సాక్షి ముఖాన్ని తారక్ మాత్రం సైలెంట్గా గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడే భరత్ కార్ తీసుకొచ్చి వారి ముందు ఆపాడు. ఓయ్ తారక్, వదినని చూసింది చాలు కానీ రా, కారెక్కు అని నవ్వుతూ అన్నాడు. తర్వాత సాక్షి వైపు తిరిగి, వదిన రాండి అంటూ కార్ డోర్ ఓపెన్ చేశాడు. సాక్షి మౌనంగా వెళ్లి వెనక సీట్లో కూర్చుంది. ఆమె కూర్చున్నాక తారక్ కూడా లోపలికి ఎక్కి డోర్ లాక్ చేశాడు. భరత్ కార్ స్టార్ట్ చేశాడు. కొత్త దంపతుల్ని తీసుకుని ఆ కార్ నెమ్మదిగా అయోధ్య బంగ్లా వైపు ప్రయాణం ప్రారంభించింది. అక్కడ వారి జీవితాలలో మరో కొత్త అధ్యాయం ఎదురుచూస్తూ ఉంది. తారక్ సాక్షిని తీసుకెళ్తున్న కారు రిసార్ట్ని వదిలి అయోధ్య బంగ్లా వైపు నెమ్మదిగా ప్రయాణం ప్రారంభించింది. ఏడుపును పెదవిని కొరుక్కుంటూ ఆపుకునే ప్రయత్నం చేస్తూ మౌనంగా కూర్చుంది సాక్షి. అంతలో ఒక్కసారిగా తన భుజంపై ఏదో బరువుగా అనిపించింది. ఆశ్చర్యంగా పక్కకు తిరిగి చూసేసరికి తారక్ తన భుజంపై తల ఆనిచ్చి గాఢ నిద్రలోకి జారిపోయాడు. రియర్ వ్యూ మిర్రర్ని సరిచేసి వాళ్ళిద్దరిని చూసిన భరత్ చిన్నగా నవ్వుకుంటూ కారులో సాంగ్స్ ఆన్ చేశాడు. సాక్షి అతని వైపు చూసింది. కానీ భరత్ మాత్రం ఏమీ పట్టనట్టుగా తన పని తాను చేసుకుంటూ కారు నడుపుతూనే ఉన్నాడు. సాక్షి జాగ్రత్తగా తారక్ తలని సీటు కానించింది. కానీ కొద్ది క్షణాలకే అతను మళ్ళీ ఆమె భుజం పైన వాలిపోయాడు. ఇలా 2-3 సార్లు జరిగిన తర్వాత ఆమె కూడా ఇంక ఏమీ చెయ్యలేక సైలెంట్గా కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత భరత్ చిరునవ్వుతో అన్నాడు, వదిన, మీరు ఎంత దూరం పెట్టినా అన్నయ్య అంతకంతకు మీకు దగ్గరవుతూనే ఉంటాడు. అదే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం. అతను బయటకు చాలా రఫ్గా కనిపిస్తాడు కానీ ఒకసారి మనస్ఫూర్తిగా ఎవరినైనా తన వాళ్ళని అనుకుంటే జీవితంలో ఎలాంటి కారణం వచ్చినా వదిలిపెట్టాడు. ఇప్పుడే ఒక మాట చెప్తున్నాను, అన్నయ్య నుంచి మీకు అంత సులభంగా విముక్తి అయితే దొరకదు. ఆ మాట విన్న సాక్షి భయంగా తారక్ వైపు చూసింది. ఆమె మనసు అర్థమైనట్టుగా భరత్ మెల్లగా నవ్వి, తప్పుగా అనుకోకండి వదిన, మా అన్నయ్య స్వభావమే అలాంటిది అన్నాడు. అంతలో కార్ నెమ్మదిగా ఆగింది. ఇల్లు వచ్చేసింది అని భరత్ చెప్పాడు. సాక్షి విండో బయటకు చూసింది. అయోధ్య. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ బంగ్లా రాజభవనంలాగా అద్భుతంగా ఉంది. భారీ ఇనుప గేటు దాటగానే 2 వైపులా రంగురంగుల పూలతో అందంగా తీర్చిదిద్దిన విశాలమైన తోట ఆమె కళ్ళను కట్టిపడేసింది.
ఆ పచ్చదనం మధ్యలో వెలుగుల కాంతుల్లో మెరిసిపోతూ రాజప్రసాదాన్ని తలపించేలాగా ఆకాశాన్ని తాకేంత వైభవంగా నిలిచింది ఆ విశాలమైన భవనం. ఒక్క క్షణం అది ఇల్లా లేక రాజమహలా అన్న సందేహమే కలిగింది సాక్షికి. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసిన మనసులో మాత్రం ఎలాంటి భావం కలగట్లేదు. సైలెంట్గానే తన సీట్లో కూర్చోనుంది. కారు ఆగగానే సాక్షి తారక్ వైపు చూసింది. ఇప్పుడైనా లేస్తాడేమో అని అనుకుంది, కానీ లేదు. అతను మాత్రం ఇంకా హాయిగా ఆమె భుజం పైనే నిద్రపోతూ ఉన్నాడు. వాళ్ళిద్దరినీ కారులోనే వదిలేసి భరత్ కిందకి దిగాడు. తారక్ వెచ్చని శ్వాస ఆమె మెడను తాకుతూ ఉండగా సాక్షి తన చీర కొంగుని గట్టిగా పట్టుకుని సైలెంట్గా కూర్చుంది. కొంచెం పక్కకు జరిగి అతని తలను సీటుకి ఆనించాలనే ఉద్దేశంతో చేయి చాపింది. అదే సమయంలో తారక్ మెలకువలోకి వస్తూ ఉండగా అనుకోకుండా సాక్షి మెడ అతని పెదాలకి తాకింది. ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే దూరంగా జరిగిపోయారు. తారక్ కళ్ళని రుద్దుకుంటూ చుట్టూ ఒకసారి చూసి వెంటనే కారులో నుంచి దిగిపోయాడు. ఆపై గట్టిగా డోర్ మూసి సాక్షి వైపు వంగి, దిగు, ప్రత్యేకంగా చెప్పాలా లేక నిన్ను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాలా అని చిరాగ్గా అన్నాడు. భయంతో సాక్షి వెంటనే తలోపి నెమ్మదిగా కారు దిగింది. కౌసల్య, త్వరగా రా, ఇద్దరు వచ్చేస్తున్నారు అని భాగ్యలక్ష్మి పిలిచింది. వస్తున్నానత్తయ్య అంటూ హారతి ప్లేట్తో కౌసల్య బయటకొచ్చింది. పెళ్లి దుస్తుల్లో కలిసి నడుచుకుంటూ వస్తూ ఉన్న తారక్ సాక్షిని చూసిన వాళ్ళందరూ క్షణం పాటు చూపు తిప్పుకోలేకపోయారు. సాక్షాత్తు శివపార్వతులు నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఆ జంట కనిపించింది. గుమ్మం దగ్గరికి రాగానే సాక్షి తలెత్తి చూసింది. ఎదురుగా గోడపైన చక్కని లక్ష్మీనారాయణ శిల్పం ఆమె దృష్టిని ఆకర్షించింది. లోపల అడుగు పెట్టకముందే ఆ ఇంటి వైభవం, సంపద ప్రతి మూలలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ముత్తైదులు హారతి తీసిన తర్వాత సాక్షి కుడికాలితో గృహప్రవేశం చేసింది. అప్పుడే ఆగు, అక్కడే నిల్చో అని కౌశల్య ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఆ స్వరం విన్న వెంటనే అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆమె వైపు ఆశ్చర్యంగా తిరిగి చూశారు. భాగ్యలక్ష్మి కనుబొమ్మలు ముడుచుకుని కౌసల్య వైపు చూసింది. అత్తయ్య, కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె పాదముద్రలు ఈ ఇంట్లో ఉండాలి కదా, అది మన సాంప్రదాయం. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా అలాగే చేశారు అని కౌసల్య మెల్లగా గుర్తు చేసింది. అయ్యో, నిజమే కదా, పూర్తిగా మర్చిపోయాను కౌశల్య. అన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి అత్తయ్య అంటూ లోపలికి వెళ్ళి ఎర్రని కుంకుమ నీళ్లతో నిండిన ప్లేట్ని తీసుకొచ్చింది. భయంతో సైలెంట్గా నిలబడి ఉన్న సాక్షి ముందు ఆ ప్లేట్ని ఉంచి కళ్ళతోనే అందులో కాలు పెట్టమని సూచించింది. అప్పుడే తారక్ అసహనంగా, అమ్మమ్మ, ఇంకా ఎన్ని ఆచారాలు మిగిలిన్నాయి, ఐ కాంట్ అన్నాడు. భాగ్యలక్ష్మి నవ్వుతూ, అన్నీ అయిపోయాయిరా, ఇదొక్కటే చివర్ది, ఆ అమ్మాయితో పాటు నువ్వు కూడా కాలు పెట్టు అంది. తారక్ చిరాగ్గా నుదుటిన రుద్దుకొని రా అన్నట్టుగా ముందుకి అడుగు వేశాడు. వణుకుతూ ఉన్న కాళ్లతో సాక్షి కూడా అతని పక్కనే నిలబడి ఆ ఎర్రని నీటిలో కాలు పెట్టింది. ఆమె పాదముద్రలతో పాటు తారక్ అడుగుల ముద్రలు కూడా కలిసిపోయాయి. ఆ రెండు జంటలు పక్క పక్కనే ఇంటి నేలపై ముద్రపడ్డాయి. సాక్షి, రా అమ్మ, ఇప్పుడు దేవుడి గదిలో దీపం వెలిగించు అని భాగ్యలక్ష్మి పిలిచింది. సాక్షి ముందుకు అడుగు వేయబోతూ ఉండగా ఒక్కసారిగా తూలి పడబోయింది. ఆలోచించడానికి కూడా సమయం లేకుండా తారక్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క క్షణం ఇద్దరు చూపులు ఒకదానిలో ఒకటి చిక్కుకుపోయాయి. ఆ అపురూపమైన క్షణాన్ని భరత్ తన కెమెరాలో బంధించాడు. తర్వాత తారక్ వెంటనే చెయ్యి వదిలేసి, కళ్ళెక్కడ పెట్టుకొనున్నావు, చూసుకుంటూ నడువు అని గట్టిగా మందలించాడు. తారక్ అని చంద్రప్రసాద్ యాదవ్ వెంటనే అతన్ని ఆపాడు. ఏంట్రా ఆమెని అలా మందలిస్తున్నావు? అనుకోకుండా జరిగింది. సాక్షి, నువ్వెళ్ళమ్మా, దీపం వెలిగించు. సాక్షి మౌనంగా దేవుడి గదిలోకి వెళ్ళింది. దీపం వెలిగించి చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. కానీ ఆమె ఏ కోరిక కోరుకోలేదు, ఏ ప్రార్థన చెయ్యలేదు. సైలెంట్గా నిలబడి తన విధిని మాత్రమే అంగీకరిస్తున్నట్టుగా అక్కడే నిలిచిపోయింది. సరే సరే, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి కదా, ఇక అందరూ వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి అని భాగ్యలక్ష్మి చెప్పింది. భరత్, తారక్ని అతని గదిలోకి తీసుకెళ్ళు. తారక్, నువ్వు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోనా అన్నా. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టుగా తారక్ ఒక్క క్షణం కూడా ఆగకుండా స్టెప్స్ ఎక్కి పైకెళ్ళిపోయాడు. సాక్షి, రా అమ్మా అని భాగ్యలక్ష్మి ఆమెను పిలిచి తన గదికి పక్కనే ఉన్న అతిథి గదిలోకి తీసుకెళ్ళింది. వెళ్ళి ఈ పెళ్లి చీర మార్చుకొనిరా, కూర్చో, నగలు తీయడంలో నేను నీకు సహాయం చేస్తాను. పర్లేదమ్మమ్మ, నేను తీసుకుంటాను అని సాక్షి మెల్లగా చెప్పింది. అదిగో మీనాక్షి కూడా వచ్చేసింది, నీతోనే ఉంటుంది అని చెప్పి భాగ్యలక్ష్మి బయటకు వెళ్ళిపోయింది. రా అమ్మా, ఇక్కడ కూర్చో అంటూ మీనాక్షి ప్రేమగా ఆమెని కూర్చోబెట్టింది. సాక్షి తలలోని మల్లెపూలు జడను విప్పింది. తర్వాత ఒక్కొక్కటిగా బరువైన ఆభరణాలు, చెవిపోగులు, హారాలు, వడ్డానం అన్నీ తీసేసింది.
కొద్దిసేపట్లో సాక్షి ఒంటి మీద పెళ్లి చీర, మెడలో పసుపు తాళి తప్ప మరే ఆభరణం మిగల్లేదు. ఆమెని అలా చూసిన మీనాక్షి కళ్ళల్లో మురిపెం మెరిసింది. హబ్బా, నగలు లేకపోయినా నీ అందం ఏమాత్రం తగ్గలేదు. నిజంగా దేవతలా ఉన్నావమ్మా అంటూ మీనాక్షి ఆమె బుగ్గను ప్రేమగా తాకి దిష్టితీసింది. చంద్రుబావ అంటే మీ మామయ్య ఫోన్ చేసి మా కోడలికి కావాల్సినవి ఏవీ తగ్గకూడదు అని ప్రత్యేకంగా చెప్పారు. ఎంత ఖరీదైనా పర్వాలేదు, మా ఇంటికి ఒక్కగానొక్క కోడలు ఆమె అని చెప్పి కొత్త చీరలు, చుడీదార్స్, సాటిన్ నైటీలు అన్నీ తెప్పించుకున్నారు. ఇప్పటికీ ఈ చీర వేసుకో, కొత్త పెళ్లి కూతురువి కదా, చీరలోనే బాగుంటావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. సాక్షి మౌనంగా తలూపి బాత్రూంలోకి వెళ్ళింది. ఇంతసేపు ఆపుకున్న కన్నీళ్లు అక్కడికి వెళ్ళగానే ధారాలుగా జారిపోయాయి. చల్లని నీళ్లు ఆమె శరీరాన్ని తాకుతూ ఉన్నా మనసులో మండుతూ ఉన్న బాధ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొద్దిసేపటి తర్వాత హా వస్తున్నా అని చెప్పుకుంటూ టవల్ చుట్టుకుని బయటకొచ్చింది. బెడ్పై చక్కగా మడత పెట్టి ఉంచిన కొత్త చీర ఆమె కంటపడింది. సాక్షి బెడ్ పైన పెట్టి ఉన్న చీరను తీసుకుని నెమ్మదిగా కట్టుకుంది. కొద్దిసేపటి తర్వాత గదిలోకి వచ్చిన మీనాక్షి ఆమెను చూసి క్షణం అలాగే నిలిచిపోయింది. నీలిరంగు చీరలో సాక్షి అచ్చం అందమైన బొమ్మలాగా కనిపిస్తుంది. ఇదిగో అమ్మా, ఈ పాలు తాగి కాసేపు పడుకో, నీకు విశ్రాంతి అవసరం, భోజనం సమయానికి వచ్చి పిలుస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. మీనాక్షి ఇచ్చిన పాల గ్లాసును సాక్షి అక్కడే టేబుల్ మీద పెట్టేసింది. బెడ్ పైన ముడుక్కొని పడుకున్న ఆమె ఎవరూ చూడకుండా సైలెంట్గా ఏడుస్తూనే ఉంది. అటు సంతోష్ తను ఇద్దరు కొత్తింటికి చేరుకున్నారు. ఆమెను లోపలికి పంపిన వెంటనే తారక్ నుండి సంతోష్కి ఫోన్ వచ్చింది. కొద్దిసేపు అతనితో మాట్లాడిన తర్వాత అలసటతో తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఇక రఘు మాత్రం శామ్ కోసం తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెతుకుతూనే ఉన్నాడు. డాడ్, ఇక చాలా ఆపండి అని సంతోష్ ఆయన్ని ఆపాడు. శామ్ ఎక్కడుందో నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఆమె మన చేతికి దొరకదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. కొద్ది రోజులు గడిచాక తనే తిరిగొస్తుంది అంతే అని చెప్పి సంతోష్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దిశగా చూస్తూ రఘు ఆలోచనలో మునిగిపోయాడు. అదే సమయంలో శామ్ వెళ్ళి రెడీ అయ్యిరా, ఇక్కడేం చేస్తున్నావు అని తిలక్ పిలిచాడు. తిలక్, ఈ అమ్మాయి ఏం చెప్తుందో తెలుసా? నన్ను మిస్ ఇండియా చేస్తారంట. నిజంగానే అది సాధ్యమా? నేను మిస్ ఇండియా అవుతానా అంటూ శామ్ తనలోని సందేహాన్ని బయటపెట్టింది. తిలక్ చిరునవ్వు నవ్వి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఎస్ బేబీ, మిస్ ఇండియా అయ్యేది నువ్వే. ఈరోజు నువ్వు సెలెక్ట్ అయితే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని ధైర్యంగా అన్నాడు. అప్పుడే తిలక్ చిరునవ్వుతో, ఏమైంది బేబీ, ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా? నిన్ను చూసి అందరూ ఫిదా అయిపోయారు. నీ స్టైల్, నీ కాన్ఫిడెన్స్, నువ్వు మాట్లాడిన తీరు అన్నీ వాళ్ళకి చాలా నచ్చాయి. కానీ ఇది మొదటిదే, ఇంకా చాలా ప్రిపరేషన్ చెయ్యాలి రా అన్నాడు. పక్కనే నిలబడి ఉన్న అమ్మాయికి కళ్ళతోనే బయటికి వెళ్ళమని సైగ చేశాడు. శామ్ సరే అని తలూపి కాల్ మీద కాలేసుకొని కుర్చీలో కూర్చుంది. తిలక్ ఆమెను లేపి వెనక నుండి గట్టిగా హక్ చేసుకొని ఒక డ్రెస్ ఆమె కళ్ళ ముందు తీసుకొచ్చాడు. ఆ డ్రెస్ చూసిన శామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తిలక్ పెదాలపైన ఒక వింత నవ్వు మెరిసి వెంటనే మాయమైపోయింది. బేబీ, ఇది వేసుకో, రేపు స్టేజ్ పైన బికినీ రౌండ్ ఉంది కదా, అంతకంటే ముందు ఈ డ్రెస్లో నిన్ను నేనే మొదటి చూడాలి అన్నాడు. కొద్దిసేపు సంకోచించిన చివరికి శామ్ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని బయటకొచ్చింది. ఆమెను చూసిన తిలక్ క్షణం పాటు మాటలు రాలేదు. వావ్ బేబీ, నిన్ను చూస్తుంటే నా కంట్రోల్ పోతుంది అంటూ ఆమె వైపు అడుగులు వేశాడు. అతను ఆమె దగ్గరికి లాక్కొని ప్రేమగా హత్తుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు డ్రెస్సింగ్ రూమ్లోనే కొంతసేపు ఏకాంతంగా గడిపారు. కొద్దిసేపటి తర్వాత తిలక్ ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టుగా ఆగిపోయాడు. అరే అని అనుకున్నాడు. కానీ వెంటనే ఆ ఆలోచనను పట్టించుకోకుండా ఆమెను మరోసారి ప్రేమగా హత్తుకొని రేపటి కోసం బాగా రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. చంద్రు, చంద్రు అని భాగ్యలక్ష్మి పిలిచింది. చెప్పండమ్మా అంటూ చంద్రప్రసాద్ యాదవ్ వెంటనే ఆమె దగ్గరకు వచ్చాడు. అయ్యో కౌసల్య ఇంకా నిద్ర లేవలేదా? అవునమ్మా, చాలా అలసిపోయాను అని చెప్పింది, అందుకే లేపలేదు. సరే ఇప్పుడు లేపు, రాత్రి 8 అవుతుంది, భోజనం చెయ్యాలి కదా. సరే అమ్మా. అలాగే సాక్షి గదికి కూడా వెళ్ళి ఆ పాపను కూడా లేపు, చాలా ఏడ్చినట్టుంది పాపం, భోజనం చేసి పడుకోనివ్వు. చంద్రప్రసాద్ తలూపాడు సరే అన్నట్టు. కొద్దిసేపు మౌనంగా ఉన్న భాగ్యలక్ష్మి నెమ్మదిగా అడిగింది. చంద్రు, మనం తప్పు చేయట్లేదు కదా, మన మనవడి ప్రాణం కోసం ఆ అమ్మాయినిలో ఉపయోగించుకుంటున్నాం, ఇది స్వార్థం కాదా? చంద్రప్రసాద్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. అమ్మ, జరిగిందేదో అంతా జరిగిపోయింది, ఇప్పుడు అంతా అయిపోయింది కదా. నాకు తారక్ మీద నమ్మకం ఉంది. సాక్షిని చాలా బాగా చూసుకుంటాడు. కొంచెం కోపిష్టి కావచ్చు, అయినా ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేలా మాత్రం అస్సలు చెయ్యడు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఇద్దరు మంచి జీవితాన్ని గడుపుతారు. భాగ్యలక్ష్మి నిష్ఠూరించి,
ఏమో చంద్రు, నీ మాట నిజం కావాలి. ఆ అమ్మాయి ఇక ఒక కన్నీటి బొట్టు కూడా కార్చకుండా ఉంటే చాలు. అంతలో లక్ష్మి లోపలికి వచ్చి అమ్మా అని పిలిచింది. చెప్పు లక్ష్మి, సాక్షి నిద్ర లేచిందా అని భాగ్యలక్ష్మి అడిగింది. లేదమ్మా, ఇంకా నిద్రలోనే ఉంది ఆ పాప. కొంచెం ఒళ్ళు వేడిగా కూడా ఉంది, జ్వరం వచ్చినట్టుంది. పెళ్లి కూతురు కదా, అందరి చూపు దానిపైనే పడిందనుకుంటా. లేచిన తర్వాత తప్పకుండా దిష్టి తీయాలి. అవునమ్మా అని భాగ్యలక్ష్మి తలూపింది. సరే, నేను ఇంటికి వెళ్ళొస్తాను, వంటంతా సిద్ధంగా ఉంది. సరే మీనా, ఈరోజు నువ్వు చాలా సహాయం చేశావు. సాక్షిని నీ సొంత కూతురులాగా చూసుకుంటున్నావు. మీనాక్షి చిన్నగా నవ్వింది. ఏమో లక్ష్మి అమ్మ, ఆ అమ్మాయిని మొదటిసారి చూసినప్పటి నుంచి చాలా దగ్గరి మనిషిలాగా అనిపించింది. ఆ మాట విన్న భాగ్యలక్ష్మి పెదాలపైన చిన్న నవ్వు మెరిసింది. చంద్రు, వెళ్ళి కౌసల్యాని భోజనానికి లేపు. తారక్ కూడా లేచుంటాడు, అతనికి భోజనం పెట్టమని చెప్పు. సరే అమ్మా, నేను చూసుకుంటాను అని చంద్రప్రసాద్ తన గది వైపు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత సాక్షి పడుకున్న గది తలుపు మీద ఎవరో మెల్లగా తట్టారు. ఆ శబ్దానికి సాక్షికి మెలకువ వచ్చింది. గబగబా లేచి చీర సర్దుకొని వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ఇంటి పని మనిషి జయమ్మ నిలబడి ఉంది. అమ్మగారు భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారా, లేక మీ గదికే తీసుకుని రమ్మంటారా? మీనాక్షి అమ్మగారు అడిగి చెప్పమన్నారు. సాక్షి సంకోచంగా నిలబడిపోయింది. ఆమె మొహం చూసి జయమ్మ నవ్వుతూ, పర్లేదమ్మగారు, మీకు ఇబ్బందిగా ఉంటే భోజనం ఇక్కడికే తీసుకొస్తాను, సరేనా అని ఆప్యాయంగా అంది. అని తలూపింది సాక్షి. జయమ్మ వెళ్ళిపోయిన తర్వాత వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. మళ్ళీ బెడ్ మీద ముడుక్కొని సైలెంట్గా కూర్చుంది. కొద్దిసేపటికి, సాక్షి, భోజనం ఇక్కడికి తీసుకుని రమ్మన్నావంట, ఎందుకమ్మా? ఇంకా పుట్టింటి వాళ్ళే గుర్తొస్తున్నారా అంటూ భాగ్యలక్ష్మి ఫుడ్ ప్లేట్తో లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే సాక్షి వెంటనే లేచి తల వంచుకొని నిలబడింది. అయ్యో, ఎందుకమ్మా అలా తల వంచుకొని నిలబడుతున్నావు? రా ఇక్కడ కూర్చో అని ఆమెను ప్రేమగా పక్కనే కూర్చోపెట్టుకుంది. తర్వాత దిష్టి తీస్తూ, అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, రా ముందు భోజనం చెయ్యి అంది. మీరెందుకు తీసుకొచ్చారు నానమ్మ అని సాక్షి కోయిల పలికినట్టుగా మెల్లగా అడిగింది. ఆ మాట విని భాగ్యలక్ష్మి నవ్వేసింది. నన్ను నానమ్మ అని పిలిచిన తర్వాత కూడా ఇంత మొహమాటమా? ఇలా ఇవ్వు, నేనే తినిపిస్తాను అంటూ ఒక ముద్ద తీసి ఆమె నోటికి అందించింది. ఆ ముద్ద నోట్లో పడగానే సాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కో కన్నీటి బొట్టు చంపల మీదకి జారుతూ ఉంది. ఏమైంది? కారం ఎక్కువైందా లేక వంట బాలేదా అని భాగ్యలక్ష్మి ఆందోళనగా అడిగింది. అయ్యో, అదేం లేదు నానమ్మ, అమ్మ గుర్తొచ్చింది అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది సాక్షి. భాగ్యలక్ష్మి ఆమె తల నిమురుతూ మెల్లగా అంది. ఇక నుంచి అమ్మని తలుచుకుని ఇలా ఏడవకూడదు పాప. నీకోసం ఈ నానమ్మ ఉంది, మీనా ఉంది, కౌసల్య ఉంది. కౌసల్య కొంచెం కఠినంగా కనిపించొచ్చు, కానీ ఆమెది కూడా తల్లి గుండె. ఒకరోజు నీకే అర్థమవుతుంది. కొద్దిసేపు ఆగి ఆమె మెల్లగా అడిగింది. నాపై కోపంగా లేదా తల్లి? ఈరోజు నువ్వు కార్చిన ప్రతి కన్నీటికి కారణం నేనే కదా? సాక్షి వెంటనే లేదు అన్నట్టు తలూపింది. మీ మీద నేనెందుకు కోపడతాను నానమ్మ? ఇదంతా నా తలరాతలో రాసుంది, నేను అనుభవించాల్సిందే అని సైలెంట్గా చెప్పింది. ఆ మాటలు విన్న భాగ్యలక్ష్మి ఆమెను కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయింది. మామ్, చాలు, ఇంకెంత తినిపిస్తావు, ఇక వద్దు అని తారక్ చిన్నపిల్లాల్లాగా మొహం పెట్టాడు. అది కాదురా, ఇంకో చివరి ముద్ద. ఒక్క రోజులోనే ఎంత చిక్కిపోయావో చూడు అంటూ కౌసల్య మళ్ళీ ఒక ముద్ద అతని నోటికి అందించింది. అది చూసిన చంద్రప్రసాద్ నవ్వుకుంటూ, కౌసల్య, నిజం చెప్పాలంటే తారక్ నిజంగానే బాగా చెక్కిపోయినట్టు కనిపిస్తున్నాడు కదా? వెంటనే కౌసల్య ఆయన వైపు చూసి, మీరు కాస్త ఊరుకోండి, ఇది నాకు నా కొడుక్కి మధ్య విషయం. సరే సరే, మీ అమ్మ కొడుకులు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నవ్వుకుంటూ తన భోజనం ముగించాడు. జయమ్మ, అన్నీ తీసేసాయి, అలాగే 4 గ్లాసుల పాలు వేడి చేయి. సరే అమ్మగారు అంటూ జయమ్మ లోపలికి వెళ్ళింది. కౌసల్య తారక్ వైపు తిరిగి, తారక్, పాలు తాగి టాబ్లెట్స్ వేసుకో. మామ్, ఆ టాబ్లెట్స్ ఎక్కడున్నాయి? నీ గదిలోనే ఉన్నాయి, నేను తీసిస్తాను, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి అతన్ని వెంట తీసుకెళ్ళింది. అయితే తారక్ మాత్రం అడుగులు ముందుకు వేస్తూనే సాక్షి ఉన్న గెస్ట్ రూమ్ వైపు మళ్ళీ మళ్ళీ చూస్తూ నిలిచిపోయాడు. అది గమనించిన కౌసల్య నవ్వుతూ అతని భుజం మీద చేయివేసింది. రా బాబు, చాలు అటువైపు చూసింది. నీ భార్య ఇప్పుడే నీ కంటికి కనిపించదు అని ఆట పట్టిస్తూ అతన్ని గదిలోకి తీసుకెళ్ళింది. టాబ్లెట్స్ ఇచ్చి అవి వేసుకున్నాడో లేదో చూసి లైట్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళబోతూ ఉండగా, డాడ్ అని తారక్ మెల్లగా పిలిచాడు. ఆ స్వరం విని చంద్రప్రసాద్ వెనక్కి తిరిగాడు. ఏమైంది అని ప్రశ్నించాడు. తారక్ కాసేపు తడబడుతూ అది అది అని మాటలు వెతికాడు. చివరికి తండ్రి వైపు కూడా చూడకుండా, ఆమె భోజనం చేసిందా అని మెల్లగా అడిగాడు. ఆ ప్రశ్న విన్న చంద్రప్రసాద్ పెదాలపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆమె అంటే అని కావాలనే ఆట పట్టించాడు. డాడ్ ప్లీజ్, ఆట పట్టించొద్దు. సరే పడుకో అని చెప్పి తలుపు వైపు నడిచాడు.
అయితే ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఆమె భోజనం కూడా చేసింది, ఇప్పుడు హాయిగా నిద్రపోతుంది, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అని ఆట పట్టించాడు. తారక్ కూడా తెలియకుండానే నవ్వేశాడు. గుడ్ నైట్ డాడ్ అన్నాడు. గుడ్ నైట్ అని చెప్పి చంద్రప్రసాద్ గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. తారక్ కళ్ళు మూసుకున్నాడు, కానీ అతని కళ్ళ ముందు అందమైన అమ్మాయి సాక్షి కనిపించింది. ఉదయం సూర్యుడి లేత కిరణాలు కిటికీ గుండా లోపలికి వచ్చి సాక్షి ముఖాన్ని తాకాయి. రాత్రంతా అలసటతో నిద్రపోయిన ఆమె ఆ వెచ్చని వెలుగుకి మెల్లగా కళ్ళు తెరిచింది. చుట్టూ ఒకసారి చూసింది. కాసేపు ఏమీ గుర్తురాలేదు. తర్వాత నెమ్మదిగా నిన్నటి సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. బెడ్ మీద నుండి లేచి ఎదురుగా ఉన్న అద్దం వైపు చూసిన క్షణమే ఉలిక్కిపడింది. మెడలో మెరుస్తూ ఉన్న తాళి, నుదుటిపైన సింధూరం, చేతుల నిండా మెహందీ. ఒక్క క్షణంలోనే నిజం ఆమె కళ్ళ ముందు నిలిచింది. నేను పెళ్ళైన అమ్మాయిని అని. ఆ ఆలోచనతోనే గుండె బరువెక్కింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ నిలబడిపోయింది. కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. తన జీవితం ఒక్క రాత్రిలో ఎంత మారిపోయిందో ఆమెకి ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. బెడ్ మొత్తం సర్ది బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది సాక్షి. స్నానం ముగించుకొని తడి జుట్టుని టవల్తో మెల్లగా తుడుచుకుంటూ బాల్కనీలోకి వచ్చింది. అది మామూలు బాల్కనీ కాదు. అక్కడ ఒక అందమైన పూలతోటే కనిపిస్తుంది. బాల్కనీ చివర ఒక చిన్న గేట్ ఉంది. ఆ గేట్ దాటితే పెద్ద స్విమ్మింగ్ పూల్, దాని చుట్టూ పచ్చని ల్యాన్, రంగురంగుల పూల మొక్కలు, అందంగా తీర్చిదిద్దిన గార్డెన్ కనిపిస్తున్నాయి. ఆ తోటలో కుందేళ్లు, పెంపుడు కుక్కలు, ఇంకా ఎన్నో రకాల జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. ఆ దృశ్యమంతా చూస్తూ తన తడి చుట్టూ ఆరబెట్టుకోవడం కూడా మర్చిపోయి సైలెంట్గా అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయింది. ఎవరో తగ్గిన శబ్దం వినిపించడంతో సాక్షి వెనక్కి తిరిగి చూసింది. చేతులు కట్టుకుని కౌసల్య అక్కడే నిలబడి ఉంది. చాలా త్వరగా లేచావే, కాఫీ తాగుతావా అని అడిగింది. వెంటనే జయమ్మ అని పిలిచింది. చెప్పండి అమ్మగారు అంటూ జయమ్మ పరుగున వచ్చింది. సాక్షికి కాఫీయో టీయో ఏది కావాలో అడిగి ఇక్కడికి తీసుకునిరా. సరే అమ్మగారు అన్నది. పర్వాలేదు, నేనొచ్చి తాగుతాను అని సాక్షి మొహమాటంగా చెప్పింది. వద్దు అని కౌసల్య చిన్నగా చెప్పి కాసేపు ఆమెని సైలెంట్గా చూసింది. సాక్షి, ముందు పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి పూజ చేసిరా. సరే అని తలూపుతూ ఆమె కౌసల్య వెంట హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్న చంద్రప్రసాద్ యాదవ్ సాక్షిని చూడగానే చిరునవ్వు నవ్వాడు. గుడ్ మార్నింగ్ సాక్షి. గుడ్ మార్నింగ్ సార్ అని గౌరవంగా పలికింది సాక్షి. సారా అని భాగ్యలక్ష్మి ఆశ్చర్యంగా ఇద్దరి వైపు చూసింది. చంద్రప్రసాద్ నవ్వుతూ, అరే అమ్మ, చెప్పడం మర్చిపోయాను. సాక్షి చదివిన కాలేజ్కి నేను ప్రిన్సిపల్. అలానా అని భాగ్యలక్ష్మి నవ్వుకుంది. సాక్షి, ఇక నుండి సార్ అని అనొద్దు, మావయ్య అని పిలువు. సరే అని సాక్షి మెల్లగా తలూపింది. వెళ్ళు, ముందు దేవుడికి పూజ చేసిరా అని చంద్రప్రసాద్ చెప్పడంతో ఆమె పూజ గది వైపు అడుగులు వేసింది. దేవుడి గదిలోకి వెళ్ళిన సాక్షి పూలు సమర్పించి దీపం వెలిగించింది. హారతిచ్చి చేతులు జోడించి కాసేపు కళ్ళు మూసుకొని నిలబడింది. ఏం కోరుకోలేదు, ఏం అడగలేదు. సైలెంట్గా దేవుడి ముందు నిల్చుంది, అంతే. అదే సమయంలో రాబర్ట్, ఎలాగైనా వాడు మన చేతికి చిక్కాలి. వాడు దొరికితే మన గోడంలోనే బంధించుండండి, నేనొచ్చి మాట్లాడతాను అంటూ ఫోన్లో మాట్లాడుతూ స్టెప్స్ దిగుతూ ఉన్నాడు తారక్. అవతల నుండి ఏదో చెప్పగానే అతని కళ్ళల్లో కోపం మెరిపించింది. లేదు, పోలీసులకే అప్పచెప్పొద్దు. నా భుజంలో బుల్లెట్ దించిన వాడిని నేను స్వయంగా చూసుకోవాలి. ఇంకా 2 రోజుల్లో వాడు మన చేతికి చిక్కాలి అని చెప్పుకుంటూ హాల్లోకి అడుగుపెట్టిన తారక్ ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాడు. అతని చూపు ఎదురుగా నిలబడి ఉన్న సాక్షి పైనే నిలిచిపోయింది. ఆకాశ నీలిరంగు చీర, దానికి గోల్డ్ కలర్ అంచు, పట్టులా మెత్తని చుట్టూ నడుము వరకు జాలువారుతూ ఉంది. మెడలో ఊగుతూ ఉన్న పసుపు తాళి, నుదుటిపైన చిన్న కుంకుమ బొట్టు, చేతి నిండా నలుపు అండ్ ఎరుపు బంగారు రంగు గాజులు ఆమెకి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఆ క్షణంలో ఆమెను చూసిన తారక్ చూపు మారలేదు. కొడుకు పరిస్థితి చూసి చంద్రప్రసాద్ యాదవ్ పెదాలపైన చిన్న నవ్వు మెరిసింది. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన భరత్, వివేక్ కూడా తారక్ చూపుని గమనించి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. భరత్ మెల్లగా తారక్ దగ్గరికి వెళ్ళాడు. అతని చెవి దగ్గరికి వంగి, అమ్మాయి అదిరిపోయేలాగా ఉంది కదా అని గుసగుసలాడాడు. తారక్ తెలియకుండానే అన్నట్టు తలూపాడు. భరత్ నవ్వు ఆపుకోలేక, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది కదా అని మళ్ళీ ఆట పట్టించాడు. అని మరోసారి అనేసిన తారక్ వెంటనే తేరుకున్నాడు. తాను ఏమన్నాడో అర్థమయ్యేసరికి గాబరాగా భరత్ వైపు చూశాడు. రే నిన్ను అంటూ అతని తల మీద ఒక్క ముటిక్కాయ వేసి సిగ్గు దాచుకుంటూ వెళ్ళి తన తండ్రి పక్కనే నిలబడ్డాడు. అంతలో ఆరతి పళ్ళెం పట్టుకొని వస్తూ ఉన్న సాక్షి కనిపించగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ తీసుకొని గార్డెన్ వైపు నడిచాడు.
అతను వెళ్ళిపోతున్న దిశనే సాక్షి మౌనంగా చూస్తూ నిలిచిపోయింది. ఆ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా చెప్పలేని ఏదో బంధం మాత్రం సైలెంట్గా పెరుగుతూ ఉంది. కొద్దిసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ కోసం కూర్చున్నారు. భాగ్యలక్ష్మి సాక్షిని చూసి, సాక్షి, ఈరోజు మధ్యాహ్నం నువ్వేదైనా స్వీట్ చెయ్యాలమ్మా. కొత్త కోడలు ఇంట్లో మొదటిసారి వంట చేసే ఆచారం ఇది. సరే నానమ్మా అని సాక్షి తలూపింది. రా నా పక్కన కూర్చో. తర్వాత వివేక్ వైపు తిరిగి, వివేక్ వెళ్ళి తారక్ని పిలుచుకొనిరా. ఆ తర్వాత భరత్ని చూసి, భరత్, మీ అమ్మ నాన్న ఎక్కడా? నానమ్మ అమ్మ బొటిక్కి వెళ్ళింది. నాన్న గురించి మీకు తెలిసిందే కదా, హాస్పిటల్లో ఉన్నారు. సరే, ఈరోజు సాయంత్రం త్వరగా ఇంటికి రావాలని చెప్పు మీ అమ్మకి. సరే నానమ్మ, ఇప్పుడే కాల్ చేస్తాను. గార్డెన్లో ఒంటరిగా నిలబడి ఆలోచనలో మునిగిపోయిన తారక్ దగ్గరికి వివేక్ వచ్చాడు. ఏమైందిరా, చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు అని అతని భుజంపైన చేయి వేసి అడిగాడు. ఏం లేదు విక్కీ, నన్ను చంపేయాలి అన్నంతగా నేను ఎవరితో గొడవ పెట్టుకున్నానా అని ఆలోచిస్తున్నాను. అంతేనా, లేక సాక్షి గురించి కూడానా అని వివేక్ నేరుగా అడిగాడు. సాక్షి అని తారక్ ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాడు. అవును, నాకంతా అర్థమైంది. ఒకసారి పబ్లో డ్రింక్ చేసి ఒక అమ్మాయి గురించి ద్వేషంతో మాట్లాడిన విషయం గుర్తుంది. అప్పుడు నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ నిన్న నీ ప్రవర్తన చూశాక డౌట్ వచ్చింది. ఆ తర్వాత విచారించాను. సాక్షి మన మరో బ్రాంచ్లో పనిచేసేది అని తెలిసింది. అప్పుడే అన్నీ కనెక్ట్ అయ్యాయి. తారక్ చిన్నగా నవ్వాడు. ఈ ప్రపంచంలో నేను నిజంగా ద్వేషించే ఒక వ్యక్తి ఉంటే అది సాక్షి. నన్ను అవమానించిన దానికి ఆమె ప్రతి క్షణం పశ్చాత్తాపడాలి. రియల్లీ అని వ్యంగ్యంగా నవ్వాడు వివేక్. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు తారక్. ఆ అమ్మాయికి అన్యాయం చెయ్యకు, అంతే అని చెప్పి, రా టిఫిన్కి ఆలస్యం అవుతుంది అంటూ ముందుకు నడిచాడు. 2 అడుగులు వేసి మళ్ళీ ఆగి వెనక్కి తిరిగాడు. ఏంటి అని తారక్ చూశాడు. వారం రోజుల క్రితం నిన్ను తిలక్తో కలిసి చూశాను అని వ్యంగ్యంగా నవ్విన తారక్ వివేక్ వైపు చూసి కన్ను కొడుతూ ముందుకు నడిచాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొనున్నారు. తారక్ పక్కనే సాక్షిని కూర్చోపెట్టారు. తన పక్కనే కూర్చున్న ఆ అందాన్ని చూసి మౌనంగా ఉండడం తారక్ వల్ల కాలేదు. టేబుల్ కింద మెల్లగా తన కాలితో ఆమె పాదాన్ని తాకాడు. ఆ స్పర్శకి సాక్షి ఒళ్ళు ఒక్కసారిగా జలకరించింది. చీర కొంగుని గట్టిగా పట్టుకుని తలదించుకొని కూర్చుంది. అప్పుడే చంద్రప్రసాద్ తారక్ వైపు చూస్తూ, తారక్, త్వరగా టిఫిన్ తిను, హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ నీ కాలు కూడా నీ దగ్గరే పెట్టుకో, ఎక్కడ పెడితే అక్కడ పెట్టొద్దు అని అర్థవంతంగా అన్నాడు. ఆ మాటకి సాక్షి పెదాలపైన చిన్న నవ్వు మెరిసి వెంటనే మాయమైంది. ఆ చిరునవ్వు మాత్రం తారక్ చూపు దాటి తప్పించుకోలేదు. టిఫిన్ ముగించుకుని లేవబోతూ ఆమె దగ్గరికి కొద్దిగా వంగాడు. సాక్షి చెవికి దగ్గరగా వచ్చి మెల్లగా ఏదో చెప్పాడు. అతను చెప్పిన మాట వినగానే సాక్షి గాబరాగా చుట్టూ చూసింది. వెంటనే చీర కొంగుతో తన నడుముని మరింత జాగ్రత్తగా కప్పుకుంది. హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేజ్ మార్చుకుని సాయంత్రం 7:30 సమయంలో తండ్రి కొడుకులు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. కానీ ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసి ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇల్లంతా ఆడవాళ్ల సందడి. లోపలికి బయటికి పరుగులు పెడుతూ ఉన్నారు. అలంకరణలు, నవ్వులు, హడావిడి, ఇదంతా పండగ వాతావరణం నెలకొంది. అప్పుడే గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ ఉన్న కౌసల్య వారిని చూసి గాబరాగా పరిగెత్తుకుంటూ వచ్చింది. కౌసల్య, ఇదంతా ఏంటి అని చంద్రప్రసాద్ ఆశ్చర్యంగా అడిగాడు. నాకేం తెలుసండి అని ఆమె నిష్ఠూరించింది. మధ్యాహ్నం వరకు అంతా బానే ఉంది. ఒక్కసారిగా అత్తయ్య నన్ను పిలిచి పక్కింటి ముత్తైదులందరినీ రమ్మంది. ఆ తర్వాత మీనాక్షి వచ్చి చేతి నిండా ఏవేవో సామాను తీసుకొచ్చింది. ఏంటివన్నీ అని అడిగితే ఈరోజు తారక్ సాక్షిల మొదటి రాత్రి అని చెప్పింది. వాట్ అని చంద్రప్రసాద్, తారక్ ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా అరిచారు. తండ్రి కొడుకులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అసలు కౌసల్య, వీడి పరిస్థితిలో ఇదెలా సాధ్యం అని చంద్రప్రసాద్ తలపట్టుకున్నాడు. అది మీ అమ్మగారిని అడగండి అని కౌసల్య చిరాగ్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తారక్ అసహనంగా చుట్టు పీక్కుంటూ, డాడ్, ఇది మీ వల్లే సాల్వ్ అవుతుంది. ఏదో ఒకటి చేసి డ్రామా ఆపండి. ఓకే ఓకే, కూల్ అవ్వు అని చంద్రప్రసాద్ అతన్ని సమాధానపరిచాడు. సరే, నువ్వు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో, నేను అమ్మతో మాట్లాడతాను. ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి తారక్ చిరాగ్గా తన గది వైపు నడిచి వెళ్ళిపోయాడు. అంతలో కౌసల్య, చూసావా నీ కోడల్ని, అచ్చం బొమ్మలాగా ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉందో అంటూ భాగ్యలక్ష్మి ఆనందంగా మాట్లాడుతూనే లోపలికొచ్చింది. వెండి బొమ్మలా కనిపిస్తుంది అని భాగ్యలక్ష్మి ఆనందంగా అంది. గులాబీ అంచుతో ఉన్న లేత రంగు పట్టుచీర కట్టుకుంది. బంగారు ఆభరణాలతో సాక్షిని ఎంతో అందంగా అలంకరించారు. ఆమెని ఒకసారి చూసిన వాళ్ళు ఎవరైనా ఎంత అందంగా ఉంది అని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అంత అపురూపంగా కనిపిస్తుంది సాక్షి. కానీ ఆమె ముఖంలో మాత్రం చిరునవ్వు లేదు. ఏమ్మా సాక్షి, ఇంకా భయంగానే ఉందా అని మీనాక్షి నవ్వుతూ అడిగింది. తారక్ నిన్ను ఏమీ తినేయడు, అంతగా భయపడకు.
సాక్షి మాత్రం తలదించుకుని మౌనంగా నిలబడింది. మీనాక్షి ఆమె దగ్గరికి వచ్చి ప్రేమగా భుజం మీద చేయి వేసింది. సాక్షి పాప, కనీసం ముఖంపైన చిన్న నవ్వైనా ఉంచు. అందరూ బయటున్నారు, వాళ్ళ ముందైనా నవ్వుతూ ఉండు, లేకపోతే ఏవేవో అనుకుంటారు. చూద్దాం, ఒకసారి నవ్వు. సాక్షి పెదాలపైన బలవంతంగా ఒక చిన్న నవ్వు మెరిసింది. మధ్యాహ్నం మీనాక్షి మళ్ళీ చీరకట్టెలు, బట్టలు, కొత్త ఆభరణాలు, సాక్షికి అవసరమైనవన్నీ వస్తువులు తీసుకొని వచ్చింది. అన్నిటినీ తారక్ గదిలో సర్ది సాక్షి దగ్గరికి వచ్చింది. ఈరోజు శాంతి ముహూర్తం అంట, అందుకే ఈరోజే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని మెల్లగా చెప్పింది. ఆ మాట వినగానే సాక్షి ఒక్కసారిగా మీనాక్షిని గట్టిగా కౌగిలించుకొని మనసులోని బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకొచ్చే వరకు ఏడ్చేసింది. అప్పుడే కౌసల్య గదిలోకి వచ్చింది. ఆమెను చూసిన సాక్షి వెంటనే మీనాక్షి నుండి దూరంగా జరిగి తలదించుకొని నిలబడింది. కౌసల్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అన్ని బాధ్యతలు మీనాక్షికి అప్పగించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. చాలా కష్టపడి సాక్షి తన ముఖం పైన ఒక చిన్న నవ్వు తెచ్చుకుంది. ఇదిగో ఇప్పుడు బాగుంది అని అందరూ సంతోషంగా నవ్వుతూ ఆమెని హాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ముందే సిద్ధం చేసిన పీటల మీద సాక్షిని కూర్చోపెట్టారు. ముత్తైదులు ఒక్కొక్కరిగా వచ్చి శాస్త్రం చేసి అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అక్కడున్న ప్రతి ఒక్కరి చూపు సాక్షి పైనే నిలిచిపోయింది. అయ్యో, ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి! ముఖంలో మహాలక్ష్మి కళ కనిపిస్తుంది. అచ్చం పార్వతీదేవి భూమి మీదకి దిగొచ్చినట్టుగా ఉంది అంటూ అందరూ ఆమె అందాన్ని చూసి మనసారా పొగిడారు. ఆ మాటలన్నీ వింటూ నిలబడ్డ కౌసల్య మనసులో తెలియని గర్వం అలుముకుంది. మొదటిసారి తన కోడల్ని చూసి ఆమె హృదయం గర్వంతో నిండిపోయింది. ముత్తైదులంతా వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి, కౌసల్య ఇద్దరూ కలిసి సాక్షి చేతిలో ఒక గ్లాస్ పాలు పెట్టారు. వెళ్ళమ్మ తారక్ గదికి అని ఆమెను గది తలుపు వరకు తీసుకెళ్లి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఉన్న ధైర్యం తారక్ గది ముందు అడుగు పెట్టగానే ఎక్కడికో మాయమైపోయింది. భయంతో ఆమె చేతులు వణికాయి. నుదుటిపైన చెమట చుక్కలు మెరిశాయి. లోతుగా ఊపిరి పీల్చుకుని మెల్లగా తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది. అప్పుడే బాత్రూం నుండి తారక్ బయటకొచ్చాడు. తెల్లని పంచ, దానికి జతగా తెల్లని షర్ట్ పైన 3 బటన్స్ విప్పున్నాయి. ఆ మధ్య నుండి కనిపిస్తూ ఉన్న అతని మెడలోని బంగారు గొలుసు మసక వెలుతురులో మెరుస్తూ ఉంది. లోపలికి వచ్చిన సాక్షిని చూసిన తారక్ ఒక్క క్షణం అలా నిలిచిపోయాడు. అతని చూపు ఆమె మీదే నిలిచిపోయింది. తన్మయ్ నిన్న ఏడుస్తూ చెప్పిన మాటలు, సాక్షి చేసిన అవమానం అన్నీ ఒక్కసారిగా తారక్ కళ్ళ ముందు వచ్చాయి. అతని చేతి పిడికిలి బిగుసుకుంది. హో, రారారా అని వ్యంగ్యంగా నవ్వాడు. సాక్షాత్తు పార్వతీదేవిలా ఉన్నావని కింద అందరూ నిన్నే పొగుడుతూ ఉన్నారు కదా. ఏం చెప్పాలి ముద్దుగుమ్మ, ఈ రోజైతే అసలు మెరిసిపోతూ ఉన్నావు. నిజం చెప్పాలంటే నువ్వు చాలా హాట్. ఏ డ్రెస్ వేసుకున్నా నీ అందం దాచలేవు. హో సారీ, నువ్వైతే చీరలే కడతావు కదా. ఇటు తిరిగి చూడు బేబీ అని చెప్పుకుంటూ ఆమె చుట్టూ నెమ్మదిగా తిరిగాడు. అందరూ చెప్పింది నిజమే, నువ్వు నిజంగానే అందమైన బొమ్మవి. అలాంటి బొమ్మని ఈరోజు నేను సొంతం చేసుకోవాలి కదా. అవును, ఈరోజు మన ఫస్ట్ నైట్ అని ముందే తెలుసా నీకు? సాక్షి మాత్రం రాతి విగ్రహంలాగా నిలబడి ఉంది. ఆమె నుండి ఒక్క మాట కూడా రాలేదు. తారక్ చిన్నగా నవ్వాడు. ఆ రోజు ఫామ్ హౌస్లో నిన్ను అనుభవించే అవకాశం రాలేదు, కానీ ఈరోజు నువ్వే స్వయంగా పాలు పట్టుకొని నా గదిలోకి వచ్చావు. వావ్, దీనినే సడన్ చేంజ్ అంటారేమో అని ఆమె చేతిని మెల్లగా తాకుతూ గ్లాస్ తీసుకున్నాడు. పాలు తాగుతూనే ఆమె కళ్ళల్లోకి చూడాలి అని ప్రయత్నించాడు. తలెత్తు. ఆమె మాత్రం అలాగే తల వంచుకొని నిలబడింది. ఒక్కసారిగా బల్ అని గ్లాస్ నేలపైన పడి పగిలిన శబ్దానికి సాక్షి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. తారక్ పెదాలపైన అంచుకున్న పాల చుక్కని వేలితో తుడుచుకుని వ్యంగ్యంగా నవ్వాడు. అవును, ఈ పాలు ఇద్దరం పంచుకొని తాగమని ఇచ్చారేమో. నీకోసం ఏమీ మిగల్లేదు. పర్వాలేదు, నా పెదాలపైన మిగిలిన పాలని రుచి చూస్తావా అని మెల్లగా చెప్పి ఒక్కసారిగా ఆమె నడుము చుట్టూ చేయి వేసి వెనక్కి లాగి గోడ కానించాడు. గాబరా పడిన సాక్షి తారక్ని దూరంగా తోసేయాలని అతని ఛాతీపైన చేయి పెట్టింది. కానీ ఛాతీకి బుల్లెట్ గాయమున్నా అతను ఏమాత్రం బలహీనంగా కనిపించలేదు. ఆమె ఎంత ప్రయత్నించినా అతని కదిలించలేకపోయింది. వదలండి సార్ అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అతను మాత్రం ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె ఒక్కసారిగా వెనక్కి జారిపోవడంతో సమతుల్యం కోల్పోయి సోఫా మీద పడిపోయింది. అమ్మా అని భయంతో అరిచిన సాక్షి వెంటనే కోపంగా తారక్ వైపు చూసింది. తారక్ మాత్రం ఆమెను చూస్తూ తన నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నించాడు. సోఫా అంచుకి ఆనుకొని నిలబడి ఆమె ప్రతి స్పందనని గమనిస్తూ ఉన్నాడు. హే, ఎందుకు అటు తిరిగి నవ్వుతున్నావు అని తారక్ చిరాగ్గా అడిగాడు.
సాక్షి నవ్వుని ఎంత ఆపుకోవాలి అని ప్రయత్నించినా ఆపుకోలేకపోయింది. మెల్లగా అతని ముందుకు వచ్చి కిందకు చూపించింది. తారక్ కూడా కిందకు చూశాడు. హో షట్, ఈ పంచ అని విసుగ్గా అన్నాడు. అతను కట్టుకున్న పంచ ఊడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒక చేత దాన్ని గట్టిగా పట్టుకొని మరో చేత సరిచేసుకోవడానికి ప్రయత్నించాడు. అది చూసిన సాక్షి మళ్ళీ నవ్వు ఆపుకోలేకపోయింది. ఆమె నవ్వు చూసి తారక్ కోపంగా ఆమె వైపు చూశాడు. పంచె సరిగ్గా కట్టుకోవడం తనకి రాదని సాక్షికి అర్థమయ్యింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కళ్ళతోనే ఇటివ్వండి అన్నట్టుగా సైగ చేసింది. సాక్షి అతని చేతిలో ఉన్న పంచెను మెల్లగా తీసుకుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా అతనికి పంచె సరిచేసి కట్టింది. పంచె కడుతూనే నెమ్మదిగా అంది, పంచె కూడా మన జీవితం లాంటిదే సార్. మన జీవితం ఎలా ఉంటుందో ఇదే చెప్తుంది. ఒకసారి జారిపోతే మళ్ళీ సరిచేసుకోవచ్చు, కానీ ఒకసారి జారిపోయిందని నిజాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. ఆ మాట విన్న తారక్ ఒక్క క్షణం ఆమెను చూస్తూ నిలిచిపోయాడు. అప్పుడే గాయం కారణంగా అతని భుజంలో నొప్పి మొదలయ్యింది. అతను నొప్పితో చేయి పట్టుకొని మూలిగాడు. అది చూసిన సాక్షి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అండగా పట్టుకుంది. బుల్లెట్ తగిలిన చోట మళ్ళీ రక్తం కారడం మొదలయ్యింది. ఆందోళనతో గదిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెతికింది. దాన్ని తీసుకొచ్చి ముఖం చిన్నబుచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా పాత బ్యాండేజ్ తీసేసి కొత్త బ్యాండేజ్ కట్టింది. అతనికి నొప్పి కలగకుండా ఎంతో జాగ్రత్తగా గాయాన్ని క్లీన్ చేస్తూ సైలెంట్గా తన పని పూర్తి చేసింది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.